తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి 11 ఏళ్ల నుండి 12వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణలోనే కాదు దునియాలున్న తెలంగాణ బిడ్డలంతా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మరి రాష్ట్రం పుట్టినరోజును ఏడేడా ఎట్లెట్లా జరుపుకున్నారు, ఏం కథ అనే దాని మీద ఓ నజరేయాలి కదా. చాలా పాండ్రి మరి ఆలస్యం ఎందుకు? సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ అన్న హాజరుపడి జాతీయ పతాకాన్ని ఎగిరేసిండు. అటెంకాడ మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తున్నామో చెప్పుకొచ్చిండు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం తెలంగాణ ప్రజలు ఇంకింత ముందుకు పోవాలని కోరుకున్నది. ఇక ప్రధాని మోడీ సారు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పుడే కాదు, జాతీయ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేటట్టు తెలంగాణ ప్రసిద్ధి చెందిందని తారీఫ్ చేసిండు. ఇక రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేసిన కేసీఆర్ సారు రాష్ట్రం ఏర్పాటైనాక మొదటిపారి అవతరణ దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలు తెలుగు జాతి ఒక్కటే, తెలుగోళ్ళు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు సారు కోరుకున్నాడు. ఇక అట్లనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పిండు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కారు పార్టీ నాయకులు అమెరికా దేశం డల్లాస్ లో ఘనంగా చేసిండ్రు. ఇక తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ మధుసూనాచారి సారు జెండా ఎగిరేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిండు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగిరేసి జనగణమన వాడినాక కార్యకర్తలు నినాదాలు చేస్తుంటే పాపం కిషన్ రెడ్డి సారు అలవాట్ల పొరపాటు ఇట్లా దండం పెట్టిండు. ఇక గాంధీ భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గీతానికి బదులు పాత పాటనే ప్లే చేసిండ్రు. తర్వాత పొరపాటు తెలుసుకుని పాటను ఆపిండ్రు. ఇక చేతిపాటి సర్కారు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చింది కదా, అప్పటి సంది పాత పోట్వాలు ఎవ్వరు వాడద్దని సర్కారు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కాకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాత్రం అక్కడి చేతిపాటి నాయకులు అసలైన తెలంగాణ తల్లి ఫోటోని పెట్టుకుని కార్యక్రమం చేసి ఈ తల్లే నియమైన తెలంగాణ తల్లి అని నిరూపించిండ్రు. ఇక పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో జరిగిన వేడుకల్లో అక్కడి చేతిపాటి నాయకులు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటోతోనట్టుగా సోనియా గాంధీ ఫోటో కూడా దండేసిర్రు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ మీద అభిమానం ఉండాలి గాని బతుకుండగానే ఫోటో దండేసి అంతటి అభిమానం మాత్రం ఉండద్దని కొందరు ఎడ్డిస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు దునియా అంతటా ఘనంగా జరిగినాయి.